ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినమును దేవుడు మనకు అనుగ్రహించి దేవాది దేవుని ఘననామమును ఘనపరుస్తూ దేవుని యొక్క పరలోకపు సంగతులను ధ్యానము చేయుటకు ప్రభువు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము ద్వారా ఆత్మీయముగా బలపరచబడుతూ నేటి వరకు భద్రపరచబడిన వీక్షకులు, దేవుని ప్రియబిడలు, ఆత్మీయులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయుచు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారులారా, బాగున్నారు కదండి? సంవత్సర ప్రారంభము నుంచి ఈ మాసము వరకు కూడా ముగింపు దినాలు ఈ సంవత్సరములో దేవుడు తన గొప్ప కనికరాన్ని మన మీద చూపుతూ భద్రపరుస్తూ ఉన్న విధానమును బట్టి దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. దినదినము ఎన్నో విషయాలు మాట్లాడుతూ నాకు తెలిసి క్రమముగా వాక్యము వినేటటువంటి వారు ఈ 2025 సంవత్సరములోనే 300 పైబడిన ప్రసంగాలు వినడానికి ప్రభు కృపనిచ్చాడు. రానున్న దినాలలో కూడా నిరంతరము ఆయన ఉచితమైన కృపలో అనేక విషయాలు మనం ధ్యానం చేయడానికి ప్రభు కృప చూపులాగున ప్రభు సహాయాన్ని కోరదాం. ఈ దినమున మనము ధ్యానం చేయబోతున్న అంశభాగము ఏమిటి అనగా, పరలోకమందు ధనము దాచుకొనుట ఎట్లు. ఎక్కడ? పరలోకమందు ధనము దాచుకొనుట ఎట్లు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ భూమి మీద ధనము దాచుకోవడానికి బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, ఇంకా ఇంట్లో అయితే పరిస్థితిని బట్టి లాకర్లు, బీరువాలు, ఎక్కడెక్కడో ధనాన్ని దాచుకోవడం, దాచుకున్నది ఒకరోజు చూయించడం మనం చూస్తూ ఉంటాం. ప్రపంచ దేశాల్లో ధనాన్ని దాచుకోవడానికి మన భారతీయులే కాక ప్రపంచ దేశాల్లో అనేకులు స్విస్ బ్యాంక్ కనబడేటటువంటి ఒక బ్యాంకులో అక్కడ దాచుకుంటే దాచుకున్న వ్యక్తికి, ఆ బ్యాంకు వారికి తప్ప ప్రపంచంలో ఎవరికీ చెప్పరట. అంత రహస్యకరమైనటువంటి బ్యాంకులలో ధనాన్ని దాచుకోవడం. ఆ మధ్యకాలం మన భారతదేశ ప్రధానమంత్రి గారు ప్రపంచ దేశాల్లో దాచుకున్న బంగారం అంతా బయటికి తెప్పిస్తాను అన్నాడు. బహుశా ఆయన 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయిపోయి 14, 13 సంవత్సరాలు పరిపాలన అందిస్తూ ఉన్నాడు. ఎన్నో పర్యాయములు ప్రపంచ దేశాలలోని అనేక దేశాలు పర్యటిస్తూ ఉన్నాడు. మరి దాచుకున్న ధనాన్ని తీసుకురావడం ఇంకా ఆయనకు సమయం ఉన్నట్లుగా, లేకపోతే వీలైనట్లుగా లేదు. నేను ఇప్పుడు అవన్నీ మాట్లాడడం లేదు, కానీ పరలోకమందు ధనము దాచుకోవడం ఎలాగా? మూలవాక్యాన్ని చదువుదామా? మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాల్లో ఈ మాట ప్రభువు చెప్పాడు తన మొట్టమొదటి ప్రసంగములో. వాటిని మనం చూద్దాం. 6వ అధ్యాయం మత్తయి సువార్త 19-20 వచనాన్ని చదువుతున్నాం. కాబట్టి ఈ ఆజ్ఞలలో 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తున్నాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును,
దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాని తినివేదు. దొంగలు కన్నము వేసి దొంగిలరు. యేసు ప్రభుల వారు చాలా చక్కటి విషయాలు తన మొట్టమొదటి ప్రసంగములో ఆయన అలనాడు కొండ ఎక్కి కూర్చుండి బోధించడం ప్రారంభించాడు. 3 దినాలు ఆయన మాటలకు మైమరిచిపోయారు. ఈ భూమి మీద ఆయన చేసిన 3 దినాల్లోని ప్రసంగాన్ని నాలాంటి సేవకుడు తన జీవితకాలం అంతా కూడా, ఒకరోజు కాదు, తన జీవితకాలం అంతా కూడా ఊహ వచ్చినప్పటి నుంచి లేదా సేవలోకి వచ్చినప్పటి నుంచి, ఇక నాలాంటి ఒక సేవకుడు అని చెప్పడం కన్నా ప్రపంచంలోని దేవుని సేవకులందరూ కూడా వివిధ కోణాలలో ఈ 5వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఆయన కొండ మీద చేసిన ప్రసంగాన్ని తమ జీవితకాలం అంతా ప్రసంగించిన ప్రసంగము పూర్తి కాదు. ఎక్కడో ఒక చోట ఏవో కొన్ని విషయాలు మిగిలిపోతాయి. అంత విలువైనవి ఆయన చేసిన 3 దినములలోని బోధ. ఓకే, ఇప్పుడు అవన్నీ కాదు, కానీ మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 చూస్తున్నప్పుడు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును. మొదటిది. రెండవది, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. ఎన్ని చూసాం మనం ఈ భూమి మీద ధనము కూర్చుకున్న వారిని, చిమ్మెట తుప్పు పట్టిన సందర్భాలు కదండి. చిమ్మెట తుప్పు పట్టిన సందర్భాలు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా చూసాం మనం. ఒక తల్లి తినక తన పూరి గుడిసెలో ఇల్లు కట్టుకుందామని ధనాన్ని దాచిపెట్టింది. దాచిపెడుతూ వచ్చింది. దగ్గర 3-4 లక్షలు అయిన తర్వాత చూద్దాం అని అనుకొని ఆమె దాచిపెట్టిన కవర్లలో నుంచి ఆ డబ్బులు తీసేస్తే అంతా చెదలు పట్టిపోయింది. ఇలాంటి వృత్తాంతాలు ఎన్నో మనం చూసాం. చాలామంది ధనాన్ని దాచిపెట్టుకొని అర్ధాంతరంగా చనిపోయి అది ఏమైందో తెలియదు. దాచినది ప్రతిదీ తుప్పు పట్టిపోవడం, రకరకాలుగా. రెండవది, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. ప్రతిరోజు న్యూస్లో చూస్తూ ఉంటాం. షాప్లో ఆ రోజు రాబడి వచ్చిన ధనాన్ని దాచిపెట్టాము అని సీసీ కెమెరాలు కూడా పెట్టారు. దొంగలు వచ్చి పైన రేకును కోసి లోపలికి దిగి ఆ ధనాన్ని తీసుకెళ్ళిపోయారు. కన్నము వేసేది. బ్యాంకులను కూడా దోచేస్తున్నారు. అక్టోబర్ మాసం 20వ తారీఖున ప్రపంచంలో ఒక ఉన్నతమైన దేశం, స్టాలిన్ గారు అలనాడు ధరించిన బంగారు ఆభరణాలు చాలా చాకచక్యంగా దొంగలు, వాస్తవానికి ఆ బంగారు మీద చేయి వేయగానే అలారం మోగుతుందంట. మరి ఎలాగా అంటే ఎంతో నైపుణ్యంగా న్యూస్లో మనం చూసాం. ఆ బంగారును దోచేశారు. వారు వెళ్ళిపోతూ కొన్ని వస్తువులు పడిపోతే అవి చూసి ఓహో బంగారు పోయింది అని అనుకున్నారు. ఇలాగ బ్యాంకులకు కన్నం వేస్తున్నారు, ఇంట్లో దాచుకునింది, పొలాల్లో దాచుకునింది, ఎక్కడ దాచుకున్న ధనాన్ని అటు దొంగలో ఇటు తుప్పు పట్టడమో జరగడం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభు అన్నాడు 20వ వచనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలేరు. పరలోకం ఎలాగా? చంద్రమండలానికి వెళ్ళి రావడం అంటేనే పెద్ద గగనం అయిపోతుంది. పరలోకానికి వెళ్ళి ధనాన్ని కూర్చుకోవడం ఎలాగా అంటారా? మీరేం ఆందోళన పడద్దు. పరలోకమందు ధనము కూర్చుకునే విధానాన్ని
యేసుప్రభుల వారే తన లేఖనంలో చెప్పాడు. అవి మీకు కొన్ని చెప్తాను, విందాం. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 21వ వచనాన్ని యేసు అతనిని చూచి యేసు అతనిని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు ఆ మాట చూడండి, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. చాలు. మొట్టమొదటి విషయం ప్రియులారా, పరలోకమందు ధనము కూర్చుకొనుట అనగా ఎలాగా అని 10వ అధ్యాయం 21వ వచనాన్ని చూస్తున్నప్పుడు, నీ ధనము బీదలకివ్వాలి. ఎవరికివ్వాలి? పేదలకివ్వాలి. ఆయన అలాగ వెళ్ళిపోతున్నాడు, మార్గమున బయలుదేరి ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేం చేయాలి అని అన్నాడు. దేవుడు అన్నాడు, సత్పురుషుడా అని పిలుస్తున్నావు, దేవుడు ఒక్కడే కదా సత్పురుషుడు అని అంటే, అయ్యా మీరు కూడా దేవుని కుమారులే అని గ్రహించాడు. అప్పుడు యేసు ప్రభుల వారు చెప్పారు, నరహత్య చేయొద్దు, దొంగిలించద్దు, వ్యభిచరించద్దు, అబద్ధ సాక్ష్యం పలకద్దు, ఇవన్నీ వాడికి చెప్పాడు. ఆ యవనస్తుడు అన్నాడు, నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తూ ఉన్నాను, ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉన్నాను అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు 21వ వచనంలో, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తి అమ్మి బీదలకివ్వు అన్నాడు. అతను చాలా ఆస్తి గలవాడు కాబట్టి మనస్సు నొచ్చుకొని వ్యసనపడి వెనక్కి వెళ్ళిపోయాడు. ప్రభువు వేరే మాట చెప్పాడు, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో వంటెదూరుట సులభము అన్నాడు. అంటే ఇప్పుడు ధనము కలిగి ఉండడం తప్పు కాదు. మరలా మీకు చెప్తున్నాను, అన్న ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కన్నా సూది బెజ్జంలో వంట దూరట సులభము అని అంటే ధనమే ఉండద్దా? నో. బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు అబ్రహామును ధనవంతుడుగా చేసినది నేను ఆరాధిస్తున్న దేవుడు. గొర్రెలు మేపుకునే దావీదును ధనవంతుడుగా చేసినది మా ప్రభు అయిన యేసుక్రీస్తు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ధనవంతుడై ఉండి మనము ధనవంతులము కావాలని దరిద్రుడుగా పరమును విడిచి వచ్చాడు అని లేఖనము సెలవిస్తుంది. మరి అలాంటప్పుడు ధనము గురించి ఏంటి అలాగన్నాడు అని అంటే, బాగా గుర్తుపెట్టుకోనండి ప్రియులారా, నీ ధనములో కొంతైనా పేదల కొరకు వెచ్చించాలి. ఈరోజండి ధనమును ఎవరు పేదలకు వెచ్చించడం లేదు. అందరూ బాగున్నారు అని అంటున్నారు, కాదు, ఎందరోనండి. మీకు చెప్పమంటారా, ఒక సేవకుడిగా నేను చూసిన విషయాల్లోనే ఎందరో పేదలే కాదు, సేవకులు కూడా చాలా ఇబ్బందుల కొలిమిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. నాకు తెలుసు ప్రియులారా, ఆయా ప్రదేశాలకు సువార్త నిమిత్తమై, పరిచర్య నిమిత్తమై మేము వెళ్ళినప్పుడు చూసాం. మేము పేదవారము అని చెప్పట్లేదు, కానీ మాకన్నా దయనీయమైన స్థితిలో, దీన స్థితిలో ఉన్న సేవకులు చాలామంది ఉన్నారు. అందుకే అతిశయోక్తి కాదు, అలాంటి వ్యక్తులు మా స్థానిక సంఘాన్ని మీరు బలపరచన్నా అన్నప్పుడు వారి దగ్గరికి మేము వెళ్ళి వారిచ్చే కానుక తీసుకునే మనస్సు లేక, ఆ ఇంట్లో కలిగినదేదో తిని చిరునవ్వుతో నిండు మనస్సుతో దీవించి, ఇంకా ఏమైనా మా దగ్గర ఉంటే ఇచ్చి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అని చెప్తున్నాను. ఈరోజు చాలామంది దగ్గర ధనం ఉంది, తమ ప్రక్కన ఉన్నటువంటి వారికి సహకరించేవారు లేరు. ఏమండి, మీరు వెళ్ళే స్థానిక సంఘములోనే తండ్రిని కోల్పోయిన పిల్లలున్నారు, తల్లిని కోల్పోయిన పిల్లలున్నారు. ఏదో ఒక క్రిస్మస్ అనబడేటటువంటిది వారి జీవితాల్లో ఎన్నో కార్యాలు
ఆగిపోతూ ఉన్నాయి. ఒక క్రిస్మస్ దినాన చక్కటి వస్త్రము కొనలేని పేదవారు ఉన్నారండి. ఇంకా ఒక మంచి వస్త్రము కొనలేని వారు. నేను వారికి డబ్బులు ఇవ్వమని చెప్పట్లేదు. ఆ పిల్లలకు ఒక నూతన వస్త్రాన్ని మీరు బహుకరిస్తే మీరు ధనాన్ని పరలోకములో కూర్చుకున్నట్లు. దేవుని బిడ్డలారా, అందుకే మన జీవితంలో కొంతైనా పేదల కొరకు ధనాన్ని వెచ్చించాలి. మా స్థానిక సంఘంలో నుండి చాలామంది బహుదయనీయమైన స్థితిలో ఉన్న పేదవారు ఉన్నారు. వారి కుటుంబాలకు మేము కూడిక నిమిత్తమై వెళ్ళినప్పుడు వారు సేవకుడు వచ్చాడు ఒట్టి చేతుల పంపకూడదని ఒక 50 100 కానుక తీసి చేతిలో పట్టుకున్నప్పుడు మంచి మనసుతో నవ్వి, ఇది నీ దగ్గర ఉంచు, అయ్యో ఒట్టి చేతులు వెళ్ళిపోతే సేవకుడు ఎలాగా అని అంటే, ఏదో ఒక చిన్న బిస్కెటో లేదా ఒక గ్లాసుడు నీళ్ళో ఆ ఇంటి పరిస్థితిని బట్టి ఏదో ఒకటి తీసుకున్న చాలులే అని మేము బయటకు వచ్చి మరలా వెళ్ళేటప్పుడు ఆ ఇంటికి ఏదన్నా ఇవ్వాలన్న తలంపుతో వెళ్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనం వెళ్తున్న స్థానిక సంఘాల్లో మన ఇరుగు పొరుగు వాళ్ళ మధ్య, కుటుంబాల మధ్య పేదలు అనబడేవారు ఉండకపోరు. వీధిలో ఉన్న వాళ్ళు పేదలు, లేకపోతే బజార్లో అడుక్కునే వాళ్ళు పేదవాళ్ళు, నో, అది కాదు. మనకు తెలిసిన పేదవారు ఉన్నారు. వారిని మనం చిన్న చూపు చూడకోకుండా మనకున్న ధనములో కొంతైనా గుప్పిలి విప్పుట అనేది అది పరలోకమందు ధనమును కూర్చుకొనుట. రెండవది ఎలాగో చూద్దామా? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. చాలు ప్రియులారా. రెండవది, నీ ధనము దేవునికి ఇవ్వాలి. దేవుడికి ఇవ్వాలి అంటే సేవకులకు ఇవ్వాలి. అది కూడా నమ్మకమైన సేవకులు సుమా. నమ్మకమైన సేవకులు, నమ్మకమైన సేవకులు. మరలా చెప్తున్నాను, ఈరోజు సమాజానికి, క్రైస్తవ సమాజానికి ఒక పిచ్చి పట్టింది. ఏం పిచ్చో తెలుసా? ఉన్న అయ్యగారికే 10,000 ఇచ్చి ఒక చెక్క ముక్క ఇప్పించుకొని మేము స్పాన్సర్ మీట్లో పాల్గొన్నాం. ఏం చేస్తావో చెక్క ముక్క, ఏం చేస్తావో ఫోటో, పలానా అయ్యగారికి ఇచ్చాము. అయ్యగారికి ఏమున్నాయి తెలుసా? నువ్వు ఇచ్చిన ధనముతో పిల్లలకు దిక్కు తెలియకోకుండా, ధనం ఎలాగ ఖర్చు పెట్టాలో తెలియకోకుండా, భార్యకు ఒక కారు, భర్తకు ఒక కారు, 2 పిల్లలుంటే 2కి సరొక్క కార్లు, లగ్జరీస్ అనుభవిస్తున్నారు. ఇది పరలోకమందు ధనం కూర్చుకోవడం కాదు. నువ్వు నివసిస్తున్న కాలనీలోనే ఎందరో పరిపూర్ణంగా సేవ మీద ఆధారపడి నమ్మకమైన దేవుని సేవలో పాటుపడుతున్నటువంటి సేవకులు నీకెప్పుడు గుర్తుకు రాలేదా? రారు కదండి. ఎందుకంటే వాళ్ళ ఫోటోలు మన ఇంట్లో అవసరంలా. నేను అడుగుతాను ఒక్క మాట. మాకు దేవుని పరిచర్యలో కొంతమంది బిడ్డలండి చిరు అర్పణలు అర్పించి, దైవజనుడా ప్రతి నెల ఒక 500, 1000, 2000 ఏదో ఒక సమయంలో మాకు మిగులుబాటుగా ఉన్నప్పుడు నీకు అర్పణ అర్పిస్తాం, నువ్వు దేవుని పొలంలో ఉపయోగించు అని అంటే 6 నెలలు సాగాల్సిన ఈ పరిచర్య 6 సంవత్సరాలు కొనసాగుతుంది. అనేకులను దేవుని వాక్యము చేరుకుంటూ ఉంది. ఇంకా అంతకన్నా ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? మేము మోకరించిన ప్రతిసారి ఆ కుటుంబాన్ని గుర్తు చేసుకుంటున్నాం. నేను అంటాను, ప్రతి వారం ఒక స్పాన్సర్ మీటింగ్ పెట్టి, ప్రతి నెల ఒక మీటింగ్ పెట్టి, ఏదో ఒక ఫోటో ఇచ్చి, ఒక చెక్క ముక్క ఇచ్చి, నువ్వైతే వాళ్ళ ఫోటోలు ఇంట్లో పెట్టుకున్నావు, కానీ వాళ్ళకు నీ పేరు గుర్తుంటుందా?
వాళ్ళకు నిన్ను గూర్చిన సంగతులు గుర్తుంటాయా? మా సంఘానికి 10,000 మంది వస్తారు, 1,00,000 మంది వస్తారంటారు. నేను చెప్తాను, మా దగ్గరకు వచ్చేటటువంటి పిల్లలు పెద్దలకు 110 మంది 120 మంది లోపు ఉంటే వాళ్ళనే ఒక్కొక్కసారి పేరుతో పిలవడం కష్టమైపోతుంది. మళ్ళా వెంటనే ఆలోచన చేసి పలాని పేరు. 10,000 మంది పేరు పెట్టి పిలవగలడా సేవకుడు? ఏం చేస్తున్నామండి? దేవుని సేవకులకు, నమ్మకమైన దీన సేవకులకు ధనాన్ని ఇవ్వాలి. వాళ్ళకివ్వద్దు, మాకివ్వండి అని కాదు మా వర్షన్ ఇక్కడ, మా ఉద్దేశం అది కాదు. ఎందరో దయనీయమైన స్థితిలో. అందుకే అక్కడ అన్నాడు, నీ రాబడిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి దేవుని ఘనపరచు. అది పరలోకమందు ధనాన్ని కూర్చుకోవడం. దేవునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఎవరి ఎదుట ధనాన్ని ఎలాగ ఖర్చు పెట్టాలో తెలియట్లా, ఎక్కువైపోయింది చాలామందికి. అప్పుడప్పుడు మనం అన్యులను కూడా చూస్తుంటాం కదండి. 40 కోట్ల బంగారు ఒక అజ్ఞాన వ్యక్తి, ఒక అదృశ్య భక్తుడు ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడ వేశాడు? అదృశ్య భక్తుడు అక్కడే ఇన్ని కోట్లు వేస్తే ఇంక అతని కాడ ఎంత ఉండాలి? ఆలోచన చేయండి. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు తన ఫోటోతో పాటుగా, ఫోటోకు సమఉజ్జీవంగా అంత ఫోటోను పక్కన పెట్టుకున్నాడు. ఏంటది? క్యూఆర్ కోడ్. నేను అంటానండి, ఎన్ని 100 కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా మీకు? అనేక మంది సేవకులు తల్లడిల్లిపోతున్నారండి. కొంతమంది దైవ సేవకులు చేసేటటువంటి వికృతమైన పరిచర్యలను బట్టి. అలా వద్దు, విమర్శ కాదండి. సేవకులను, వారి వ్యక్తిత్వాన్ని గుర్తించి, ఒక నెల మెడిసిన్ కొనడానికి కూడా లేని సేవకులు ఉన్నారండి నాకు తెలిసిన వాళ్ళు. ఇక్కడే మాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన ఒక హార్ట్ పేషెంట్. నెలకు 2,500 రూపాయలు తనకు మెడిసిన్. తన భార్య ఒక డయాబెటిక్ పేషెంట్. తనకు ఒక 400-500 మెడిసిన్ ఖర్చు, 3,000 రూపాయలు. వారికి వచ్చే కానుక 2,000, 2,500, 3,000 కూడా రాదండి. అలాంటి సేవకులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిని మనం గుర్తిస్తే మన ధనాన్ని పరలోకమందు కూర్చుకున్న వారం అవుతాం. మొదటిది ధనాన్ని పేదలకు ఇవ్వాలి, రెండవది సేవకులకు సహాయం చేయాలి, మూడవది ఎవరికో చూసి ముగిద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. చాలు ప్రియులారా. మూడవది, ఇక్కడ చాలా ఆత్మీయ అర్థం ఉంది. మీరు 33, 34 కూడా తర్వాత చదువుకోనండి. అక్కడ అన్నాడు, మీ ఆస్తిని కోల్పోవడానికి మీరు ఒప్పుకుంటారు అన్నారు. నీ ధనము నిజమైన విశ్వాసులకు, బాధితులకు ఇవ్వాలి. ఆ మధ్యకాలం మనం చూసాం, విజయవాడ అనబడే ప్రాంతం చాలా మునిగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో తినడానికి తిండి లేని పరిస్థితి, బట్టలు నానిపోయాయి, ధాన్యము నానిపోయింది, ఒక పాల ప్యాకెట్ కొనలేని పరిస్థితి. అలాంటి వాళ్ళకి ఇచ్చి ఫేస్బుక్లో పెట్టమనే మనం? దేవుని పిల్లలండి, విశ్వాసులండి, బాధితులు. అది అనారోగ్య బాధితులు కావచ్చు, వరద బాధితులు కావచ్చు, ఇబ్బందిలో ఉన్న వాళ్ళు కావచ్చు. అలాంటి వారి ఎదుట మన ఆస్తిని కోల్పోవడానికి, అంటే మన ధనాన్ని వెచ్చించడానికి సంతోషముతో ఒప్పుకుంటే పరలోకమందు ధనాన్ని కూర్చుకుంటాం. దేవుని బిడ్డలారా, ఏదో ఒక మూలన ఇలాంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం.
కరువులు, భూకంపాలు, వరదలు, రకరకాలైన పరిస్థితులు. అయ్యో అని చెప్పడం కన్నా కొంత సహకరించే మనసును కలిగి ఉండడం ఎంత భాగ్యం కదండి. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, పరలోకమందు ధనము కూర్చుకొనుట అనగా మొట్టమొదటిది నీ ధనము పేదలకివ్వాలి. పేదలకివ్వాలండి. పేదల కోసం మీరు బజార్లోకి వెళ్ళాల్సిన అవసరంలా, మీరున్న స్థానిక సంఘంలోనే ఉంటారు. ఒకవేళ మీకు తెలియదా, మమ్మల్ని అడగండి, చెప్తాం, వారికి అందజేస్తాం. రెండవది సేవకివ్వండి. సేవకివ్వండి ప్రియులారా. కొంతమంది అండి చాలా తీయగా మాట్లాడతారు మాతో, అన్నా మీ వాక్యాన్ని మేము రెగ్యులర్గా చూస్తున్నాం, మంచిది, మేము ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నాం, మరీ మంచిది. ఎప్పుడైనా ఒక్కసారైనా సేవ కొరకు, అయ్యా ఒక టీవీలో వాక్యం చెప్పడం ఎంతో ప్రయాసతో కూడింది కాబట్టి ఇలాగ మేము ఎత్తుతున్నాం, ఒక 500 పరిచర్లో వాడండి అని అంటారా? అనలేరండి. తీయని మాటలు కాదు. లోకంలో ఒక నానుడింది కదండి, ప్రార్థించే పెదవుల కన్నా చేయూతనిచ్చే చేతులు మిన్నా అని. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, ధనాన్ని పేదలకు ఇవ్వాలి. మొదటిది పరలోకమందు కూర్చుకోవడం అంటే ధనాన్ని నిజముగా పాటుపడుతున్న సేవకులకు ఇవ్వాలి. మూడవది నీ ధనాన్ని బాధితులకు ఇవ్వాలి. ఎందరో బాధితులు మనం చూస్తున్నాం లోకంలో. అలాంటి వ్యక్తులు గృహాలు కోల్పోతూ, సమస్తాన్ని కోల్పోతూ ఉన్న వ్యక్తులను చూసి అయ్యో అనటం కన్నా ధనాన్ని గుప్పిలి విప్పితే పరలోకమందు కూర్చుకుంటాం, దానిని చిమ్మెట తుప్పు పట్టదు, అక్కడ రెట్టింపు భాగ్యాన్ని పొందుకుంటాం. తలలు ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ, దేవా పరలోకమందు ధనము దాచుకునే మనస్సును నాకు ఇవ్వండి అని ప్రభు శరణు వేడదాం. నీతి స్వరూపుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు నాయనా. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 19-20 వచనములో, ఇక్కడైతే మీ ధనము చిమ్మెట పడుతుంది, తుప్పు పడుతుంది, మీరు పరలోకమందు మీ ధనాన్ని కూర్చుకొనుడి అన్నప్పుడు ఎలాగా అని మీ లేఖనాలు చూస్తున్నప్పుడు, పరలోకమందు ధనము కూర్చుకోవడం, ఇహమందున్న పేదలను కరుణించడం, మీ సేవకులను గుర్తించడం, సేవను గుర్తించడం. మూడవది అనేక మంది బాధితులు నాయన, ఇల్లును కోల్పోతున్న వారు, ఆరోగ్యాన్ని కోల్పోతున్న బాధితులు ఎందరో ఉన్నారు. అలాంటి వ్యక్తుల దగ్గర మేము ధనాన్ని గుప్పిలి విప్పి పరలోకమందు కూర్చుకునే భాగ్యాన్ని మాకు మీరు ఇవ్వండి. ఓ తండ్రి, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవని మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.